తండ్రి, ఇవాళ నా తండ్రి మంచి శుక్రవారము, శుభ శుక్రవారం యేసయ్యా. మీరు మా కొరకు ప్రాణము పెట్టిన దినము, రాకడ శుక్రవారము. మా అయ్యగారు రాసిన పుస్తకంలో రాకడ ధ్యానము, రాకడ వాక్యం, రాకడ తలంపులు కలిగి ఉండకపోతే రాకడలో ఎత్తబడలేరని అన్నారు. అయ్యా, అట్టి జ్ఞానాన్ని మాకు దయచేయండి. ఎప్పుడు ఏ రోజు రాకడో మాకు తెలియదు నాయనా. మనుషులు చంపుకుంటున్నారు. భూకంపాలు, అగ్ని ప్రమాదాలు, ఎక్కడ చూసినా వరదలు, వ్యాధులు, బాధలు. అయ్యా తండ్రి, ఒకరికొకరు పొడుచుకొనుట, ఒకరు చంపుకొనుట, ఇలాగ అనేక రకాలు జరుగుతుంది. అవే గుర్తులు, రాకడ గుర్తులు అని చెప్పి ఉన్నారు. మీరు పలానా రోజు వస్తానని మాకు వాక్య గ్రంథంలో లేదు, కానీ నీ రాకడ గుర్తులు మాకు ఇవన్నీ కూడా తెలియపరుస్తున్నాయి ప్రభా. మేమందరం కూడా వీటికి భయపడక, నీకు భయపడి ఎప్పుడు వస్తున్నావు ప్రభా, నన్ను తీసుకువెళ్ళాలి కాబట్టి నేను సిద్ధపడి ఉండే భాగ్యాన్ని కూడా దయచేయండి. అయ్యా తండ్రి, చదివిన వాక్యం యోగ్యురాలను కాదు, నేను వివరించడానికి నేను యోగ్యురాలను కాదు, నేను మట్టి పురుగునే. నన్ను మరుగుపరుచుకొని నీ సిలువ చాటున మమ్మల్ని ఉంచి ప్రభా. నీ ఇలువైన మాటలు చెప్పుచుండగా నాకైతే నేను చెప్పలేను ప్రభా. మీరు మాట్లాడితే అందరూ మారగలుగుతారు, అందరికీ అర్థమవుతుంది, అందరూ వినగలుగుతారు, అందరికీ స్వస్థత కలుగుతుంది. వినుట వలన విశ్వాసము కలిగినట్టు ప్రభా. అట్టి కార్యాన్ని మా మధ్యను మీరు నడిపించండి స్వామి. వచ్చిన వారిని దీవించండి, రావాల్సిన త్వరపెట్టి నడిపించండి. అయ్యా తండ్రి, ఎప్పుడో రావటం కాదు, నీ పని మీద మేము ఉన్నప్పుడు కూడా, నీ పనిలో మేము చేర్చున్నప్పుడు కూడా, అయ్యా లోకానుసారంగా మేము ఉన్నా సరే ఆత్మానుసారంగా నీ యొక్క సన్నిధిలో మేము ఉండటకు సహాయం ఇచ్చండి. అయ్యా తండ్రి, భూమి ఆకాశము కంటేను, వెండి బంగారముల కంటేను గొప్ప దానం నీ వాక్య గ్రంథము ప్రభా. అయ్యా, నిలబడింది నేనే, మాట్లాడింది నీవని సెలవిచ్చే పరిశుద్ధాత్మ తండ్రి. అయ్యా తండ్రి, హృదయాన్ని హత్తుకునే మాటలు నాతో, నా బిడ్డలతో మీరు మాట్లాడండి స్వామి. నాయన, నీ పాదములు పట్టుకొని బ్రతిమలాడుచున్నానయ్యా. వచ్చిన వారందరినీ ఎవరిని విడిచిపెట్టద్దు ప్రభా. అందరితో మీరు మాట్లాడండి ప్రభా. అందరినీ మీరు దర్శించండి ప్రభా. అందరినీ స్వస్థపరచండి తండ్రి. అందరితో మీరు మాట్లాడి దర్శించి రక్షణ పొందటానికి, రాకడికి సిద్ధపడటానికి నీ కృప, నీ దయ మాకు చూపించి మీరు మాత్రమే మహిమ పొందమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్న మా పరమ తండ్రి, ఆమేన్. జ్యోతి కోసం చిన్న ప్రార్థన చేద్దాము. మహోన్నతుడా, సర్వాధికార తండ్రి, జ్యోతిని మీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. అయ్యా తండ్రి, దగ్గర వారం రోజుల నుంచి పెట్టుకున్న బలహీనమును బట్టి తినవట్లేదు, త్రాగట్లేదు, పడుకోలేకపోతుంది అయ్యా తండ్రి, తిరగలేకపోతుంది. అలాగే యజమానులు కనికరము లేకుండా పని చేయించుకున్న హాస్పిటల్ తీసుకెళ్ళట్లేదు తండ్రి. మాకు మీరే హాస్పిటల్ ప్రభా, మీరే డాక్టర్ ప్రభా తండ్రి. మీ యొక్క రక్తమే మాకు ఔషధము ప్రభా. దయతో నా బిడ్డని మీ రక్తదారులో కడగండి, ఇప్పుడే స్వస్థత పరచండి ప్రభా. స్వస్థపరచుని యెహోవా నేనే అంటున్నారు. ఒక్కసారి నీ దీనబడని జ్ఞాపకం చేసుకొని ప్రభా. అయ్యా ఇప్పుడే లేవనెత్తండి. దగ్గు, రంప, జలుబు, అయ్యా తండ్రి, బాడీ పెయిన్స్ తండ్రి, అయ్యా తండ్రి, రాత్రులు జ్వరం రావటం ప్రభా. అయ్యా లెగ్గలేని స్థితిలో ఉండటం ప్రభా. శక్తి లేనట్టు ఉండటం ప్రభా. ఇవన్నీ కూడా తండ్రి, బిడ్డను స్వస్థపరచండి యెహోవా నేనే అంటున్నారు. పరిపూర్ణమైన ఆరోగ్యము దయచండి నా బిడ్డను ప్రభా. భర్తను దీవించండి, బిడ్డలను దీవించండి, కుటుంబాన్ని కట్టండి. ఇల్లు మారాలనుకుంటున్నారు, నిశ్చితమైతే మంచి గృహాన్ని కూడా సిద్ధం చేసి, మంచి యజమానులు, మంచి జీతం, మంచి ఫుడ్, నా తండ్రి సమయము సన్నిధిలో గడపడానికి నీ కృప చూపించండి తండ్రి. నా బిడ్డను లేవనెత్తండి తండ్రి. ఇప్పుడే బిడ్డని ముట్టండి ప్రభా. నీ గాయపడ్డ హస్తంతో తాకండి ప్రభా. నాయన ఇప్పుడే ముట్టి స్వస్థపరిచిన దేవా నీ కొందనాలు. పేతురు అత్తగారు జ్వరంతో ఉన్నప్పుడు మీరు ఓరకనే ఉండలేదు కానీ ప్రభా. నాయన బిడ్డను నా తండ్రి ముట్టి స్వస్థపరిచినట్టు, అలాగా పేతురు అత్తగారి కార్యం చేసినట్టు ఇప్పుడు నా బిడ్డకు ఆ వాగ్దానం నా బిడ్డల పట్ల నెరవేర్చి కృప చూపించి, దయ చూపించి, మేలు చేయమని, త్వరగా తండ్రి ఆ బలహీనం నుంచి విడుదల కలగచేయమని యేసు ఉన్నతమైన నామమున అడిగి వేడుకొనుచున్న మా పరమ తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మరణాత అండి. అందరికీ మరణాత.